సార్ నమస్తే. నమస్తే. నిన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘ ప్రసంగం చూశారు. ఆ ప్రసంగంలో ముందు అనేక అబద్ధాలు చెబుతూ ఫైనల్గా ఎంతసేపు మాట్లాడని చెప్పి విలేకరులను అడగటం, వాళ్ళు 2 గంటలు మాట్లాడారు సార్ అని అనడం, దాన్ని పట్టుకుని నేను 2 గంటలు మాట్లాడే కెపాసిటీ నాకు ఉందని ప్రజలకు చెప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాడు. కానీ అదే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి కూర్చుని ప్రభుత్వం అడిగే ప్రశ్నలు కానీ సభ్యులు అడిగే ప్రశ్నలు కానీ అంతసేపు సమాధానం చెప్పగలడంటారా? రెండోది, ఆయన చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పాడు. దాని మీద మీ పూర్తి విశ్లేషణ మా ప్రేక్షకులకు అందించాలని సభ్యులను కోరుకుంటూ నమస్కారం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొక మలుపులు తిరుగుతున్నాయి చర్చనీయాంశాలు. అందులో ప్రధానంగా నిన్న జగన్ రెడ్డి గారు 2 గంటల ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అంతా అయిపోయిన తర్వాత ఎంత వచ్చిందబ్బా అన్నాడు. 2 అవర్స్ వచ్చిందన్నాడు వాళ్ళకి సంబంధించిన ప్రెస్ ప్రతినిధులు. మరి అది 2 అవర్స్ అన్నా ఉండాలి కదబ్బా నాతో నేను మాట్లాడటానికి అసెంబ్లీలో, అంత టైం ఇయ్యరు అసెంబ్లీ, అందుకే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నా, దీనికి ఆన్సర్ చెప్పాలా ఎన్డీఏ వాళ్ళు అని మాట్లాడాడు. కంక్లూజన్ ఆఫ్ ద ప్రెస్ మీట్. సో ప్రెస్ మీట్లో ప్రస్తావించిన అంశాల డిస్కషన్కి వెళ్ళే ముందు జగన్ రెడ్డి గారి సైకాలజీ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే డ్యూయల్ సైకాలజీగా మనకు అనిపిస్తూ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిఫరెన్స్ ఏంటని ఒక క్వశ్చన్ 1 మార్క్ బిట్ క్వశ్చన్లో ఆన్సర్ చెప్పమంటే కన్స్ట్రక్షన్ థింకింగ్, డిస్ట్రక్టివ్ థింకింగ్ అని ఉంటుంది. ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళది కన్స్ట్రక్టివ్ థింకింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది డిస్ట్రక్టివ్ థింకింగ్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలోకి వచ్చిన రోజే డిస్ట్రక్షన్తో స్టార్ట్ అయింది. ప్రజావేదికను కూల్చేయటం దగ్గర నుంచి ఆయన పరిపాలన స్టార్ట్ అయింది. అది ఒక్క మెసేజ్ వెళ్ళింది సమాజానికి, ప్రజలకి. ఈ పరిపాలన అనేది డిస్ట్రక్షన్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆలోచన ఇంతే ఉంటుంది అని మొదలైంది. ఆ పగలగొట్టిన తర్వాత డెబ్రిస్ కూడా తీసేయకుండా అది అట్లానే ఉంచారు. అంటే చూసే వాళ్ళకి 5 సంవత్సరాలు ఇక్కడ విధ్వంసం జరిగింది అని ప్రజలు చూస్తూ ఉండాలని ఒక వింత సైకలాజికల్ డిజార్డర్ ఉందాం ఆయనకి, ఆ విధంగా ఉంచాడు. నెక్స్ట్ పాయింట్, ఆయన మాట్లాడేదానికి చేసేదానికి పొంతన ఉండటం లేదని నా విశ్లేషణ. నెక్స్ట్ ఏమన్నారు, అమరావతి రాజధానిని అసెంబ్లీ వేదికగా ఆయన సమర్థించిన మాట వాస్తవమా కాదా? 33,000 ఎకరాలు ఉండాల్సిందే, తక్కువైతే సరిపోదు, అమరావతికి మేము అంగీకారం అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని విధ్వంసం చేసిన మాట వాస్తవమా కాదా? తర్వాత 3 ముక్కలు ఆట ఆడారు. సరే 3 ముక్కలు ఆట ఆడినా కూడా 3 రాజధానులు ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా అంటే నో ప్రోగ్రెస్. 3 రాజధానులు లేదు, అమరావతి లేదు. రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాట, అప్పట్లో తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏమన్నారు, మీ దగ్గర నుంచి ఒక 6గురిని నేను ఇటు తీసుకున్నానంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు ఇట్లా అన్నాడు. వాస్తవమే కదా? నటిస్తా మరీ చెప్పాడు. ప్రతిపక్ష హోదా ఉండదు మీకు 6గురిని తీసేసానంటే అన్నాడు. అంటే ప్రతిపక్ష హోదా కావాలి అంటే 10% ఆఫ్ ద సీట్స్ ఉండాలని గతంలో అసెంబ్లీలో మాట్లాడిన జగన్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, నాకు 40% ఓట్ షేర్ ఉంది, 39% అనుకోండి, కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని మారాన్ చేస్తున్నాడు. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రాను అని చిన్నపిల్లవాడు స్కూల్లో మారాన్ చేసినట్టు మారాన్ చేస్తున్నాడు. మరి ఇది పొంతన లేకుండా 2 రకాల ఆలోచన విధానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. నంబర్ 4, ఎలక్షన్కి ముందేమన్నాడు, వై నాట్ 175 అన్నాడు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండకూడదు అనే కదా దాని మీనింగ్. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రతిపక్ష నేత ప్రతిపక్ష హోదా ఉండాలా, అసెంబ్లీలో 2 పక్షాలు ఉంటాయి, అధికార పక్షం ప్రతిపక్షం, నేను ప్రతిపక్షం అనేది చాలా పిల్లర్, అసెంబ్లీలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా అవసరం అని ఈరోజు అంటున్నాడు. ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చిందండి ప్రజాస్వామ్యం. మరి వై నాట్ 175 అంటే మీనింగ్ ఏంటి? ప్రతిపక్షం ఉండకూడదని. మరి ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి? ఆ రోజు పరిస్థితి, ఈరోజు మానసిక పరిస్థితి. అంటే ఆయన ఒక స్టాండు, ఒక డెసిషను లేకుండా అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అన్న విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 5th పాయింట్, ఈ మధ్య కాలంలో నేను యాత్ర చేస్తాను, ప్రజల దగ్గరికి వెళ్తాను, అది పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాల మాదిరి, అక్కడ నైట్ స్టే చేస్తానని చెప్పాడు. అది 2 నెలల నుంచి 3 నెలల నుంచి 4 నెలల నుంచి పోస్ట్పోన్ అవుతా ఉంది. ఎందుకని ప్రజల్లోకి వెళ్ళట్లేదు అని ఎవరో విలేకరు క్వశ్చన్ చేస్తే వెళ్తానులేబ్బా టైం ఉందిగా అన్నాడు. అంటే ఇవన్నీ అంశాలు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ డ్యూయల్ థింకింగ్ అనే దానికి మనకు టైం కన్స్ట్రైంట్ వల్ల నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నా. రెండోది, ఆయన ఏమన్నాడు ఇంకో మాట నిన్న ప్రెస్ మీట్లో చెప్తూ, ఒక జనసేన పార్టీ సంబంధించిన అధ్యక్షులు
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పట్టుకొని మాట్లాడిన మాటలు అది హేతుబద్ధమైన మాటల, ఆయన కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ అన్నాడు. మరి జనసేన పార్టీకి స్ట్రైకింగ్ రేట్ ఎంత వచ్చింది? 100%. ఈయన జగన్ రెడ్డి గారి పార్టీకి ఎంత వచ్చింది? అటువంటి పరిస్థితుల్లో మరి జనసేన పార్టీకి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. దీన్ని లోకేష్ బాబు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. సో ఈ విధంగా మనం విశ్లేషణ చేసినప్పుడు ఈయన హయాంలో చేసిన విధ్వంసకాండని వీళ్ళు సరిచేసుకుంటూ గవర్నమెంట్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ట్రాక్లోకి పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు. మూడో అంశం, ప్రతిపక్ష హోదా ఇవ్వవలసింది ఎవరో? ప్రజలండి. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది అని ఆయన తెలుసు. మళ్ళీ గతంలో నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడు? ప్రీవియస్గా చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చింది నేనే అన్నాడు. ఆయన ఎట్లా ఇస్తాడు? ఆయన ఎవరు ఇవ్వటానికి? ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడికి గతంలో ఈయన ఇవ్వటం ఏంటి? ఈయన ఎవరు అసలు ఇవ్వడానికి? అసలు ఏం చెప్తుంది రాజ్యాంగం, రూల్స్, చట్టాలు ఏం చెప్తున్నాయి? ఈయన ఇవ్వటం ఏంటి అసలు? అంటే ఆయన ఆలోచన విధానం దేనికి, ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనేది ఒక ఎగ్జాంపుల్. రెండోది, ఈయన మాట్లాడుతూ ఈ సూపర్ 6 అమలు ఏం కావాలా, ఎట్లా చేయాలా, ప్రజల సమస్యలు ఏంటి, నియోజకవర్గాల సమస్యలు ఏంటి, అవి అసెంబ్లీకి వెళ్ళాలా, అసెంబ్లీలో మాట్లాడాలా, అసెంబ్లీకి వెళ్ళను అని మారం చేయటం ఏంటి, ఆ గెలిచిన 10 మందిని కూడా అసెంబ్లీకి వెళ్లకుండా కట్టడి చేయటం ఏంటి. నెక్స్ట్ నా 6th పాయింట్, ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళొద్దని ఎమ్మెల్యేలని కట్టడి చేస్తున్నాడు. అక్కడ మండలిలో వాళ్ళంతా ఎమ్మెల్సీస్ అంతా కూడా మండలికి అటెండ్ అవుతున్నారు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? ఇక్కడ అసెంబ్లీకి వద్దు, అక్కడ మండలికి వెళ్ళొచ్చా? ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ప్రతిపక్ష హోదా లేకుండా కూడా గతంలో చాలామంది భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒకరు ఇద్దరు గెలిచినా కూడా వీరోచితంగా పోరాడిన సందర్భం ఉంది కదా. నా 7th పాయింట్, నిన్న మాట్లాడుతూ గతంలో లాంగ్ బ్యాక్ పార్లమెంట్లో ఉపేందర్కి సభ్యులు లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని మాట్లాడాడు. తప్పండి అది రాంగ్. ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడు ఆయన. ఎక్కడిచ్చారండి ఉపేంద్ర గారికి గతంలో? అప్పట్లో పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా పార్టీ పరంగా ఇచ్చారు, పదవి పరంగా ఇచ్చారు, అంతే. ప్రతిపక్ష హోదా ఇచ్చాడని ప్రజల్ని మిస్గైడ్ చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన నిన్న ప్రెస్ మీట్ అన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. ఇక మనం అసలు విషయాల్లోకి వద్దాం. ఈయన చెప్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సంవత్సరానికి తెలుగుదేశం లేదా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దాదాపుగా 10 నెలలు గడిచింది. సో అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఉందా లేదా అనేది సబ్జెక్ట్ వైడ్ మాట్లాడదాం. కరెక్ట్గా 9 మాసాలండి. ఇప్పుడు 9 మాసాలు రన్నింగ్ అవుతుంది. 9 మాసాలకి 12కి పూర్తవుతాయి. గతంలో ఆయన పనిచేసిన 1 ఇయర్కి డిఫరెన్స్ ఏంటనే విషయం మనం ప్రస్తావన డీటెయిల్డ్ డిస్కషన్ చేద్దాం. దానివల్ల ఆయన చెప్పింది ఎంతవరకు అబద్ధం ఉంది, ప్రజల్ని ఏ విధంగా మిస్గైడ్ చేస్తున్నాడు అనేది విషయం జనానికి తెలియాల్సిన అవసరం ఉంది. 9వ నెలలు నడుస్తూ ఉంది ప్రభుత్వ పాలన మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయిపోయింది అన్నాడు. మొదటి అబద్ధం అది. అది మానసిక స్థితి ఆ విధంగా ఉన్నదనేది ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేసాం, ఇది ఫ్యాక్ట్. రెండోది, ఏ రాష్ట్రమైనా భారతదేశంలో అభివృద్ధి చెందుతుందా, కిందకి డ్రాప్ అవుతుందా అనే విషయాన్ని మాట్లాడవలసి వచ్చినప్పుడు జనరిక్గా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా డేటాబేస్డ్ మనం మాట్లాడదాం. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందా లేదా అనేది బేస్ ఏంటి? ఒక పారామీటర్ జిఎస్డిపి, స్థూల మూల ఆదాయం అనే ఏదో అంటారు తెలుగులో. జిఎస్డిపి కనుక పెరుగుతూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని లెక్క, ఒక పాయింట్, ఒక పారామీటర్. రెండో పారామీటర్ పెర్ క్యాపిటా ఇన్కమ్. పెర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అర్థం. మూడో పారామీటర్, ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుందా లేదా అని ఒక్క మాటలో చెప్పవలసి వస్తే పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్. ఈ 3 అంశాలు పారామీటర్స్ని కనుక ఒక్కసారి మనం పరిశీలన చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిందా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో, లేదా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు అభివృద్ధి చెందిందా అనే దానికి పారామీటర్స్ 3 ముక్కల్లో ఈ 3 పారామీటర్స్ చూసి మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2023-2024 ఇయర్ కనుక జిఎస్డిపి పర్సంటేజ్ కనుక మనం చూసినట్టయితే ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెట్టింది అసెంబ్లీలో. మన ఈ సెక్షన్లో సుమారుగా 400 పేజీ చిల్లర. మీరు ఇప్పుడు చెప్పేది అదే కదా? ఎస్, సోషియో ఎకనామిక్ సర్వే 2025 ఎన్డీఏ గవర్నమెంట్ నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది, టేబుల్ చేసింది. ఆ సోషియో ఎకనామిక్ రిపోర్ట్ 459 పేజెస్. అందులో కీ బుల్లెట్ పాయింట్స్ మాత్రమే మనం ప్రస్తావన తీసుకుందాం. ఇది డేటా బేస్డ్ అనాలిసిస్ మాత్రమే. సో మనకి జిఎస్డిపి 23-24 జగన్ రెడ్డి గారు పరిపాలించిన టైంలో 8.60% ఉంది. మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24-25 ఇయర్లో అప్ టు జనవరి కనుక చూసినట్టయితే జిఎస్డిపి గ్రోత్ 12.94% ఉంది. మరి రాష్ట్రం అభివృద్ధి చెందినట్ట, కిందకి దివాలా తీసినట్ట? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్,
పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఒక పారామీటర్, రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అని చెప్పడానికి. లాస్ట్ ఇయర్ జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ 23,791 అంటే 8.2% మాత్రమే. అదే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 9 నెలల కాలంలో 26,8653 అంటే 12.9% పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. అంటే 2,68,653 పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే 12.9% పెరిగింది. అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందంటే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే కదా. మూడో పారామీటర్ తీసుకుందాం. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందిందా లేదా అనటానికి ఇంకొక కీ పారామీటర్ ఏంటంటే పెర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ 2004 kWh కిలోవాట్ అవర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వద్దాం. 23-24 జగన్ రెడ్డి గారి పరిపాలించిన సందర్భం, ఆ 1 year ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నట్టయితే పెర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ వచ్చేసి 1234 kWh కిలోవాట్ అవర్. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఈ 9 నెలల కాలంలో పెర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ వచ్చేసి 1357 kWh. అంటే ఈ 3 పారామీటర్లను బట్టి ఇది సోషియో ఎకనామిక్ సర్వేలో బయటపడిన వాస్తవాలు, వెలుగులోకి వచ్చిన సర్వే రిపోర్ట్ బేస్గా చెప్తున్నా. అంటే ఈ 3 పారామీటర్లు చూస్తే రాష్ట్రం 9 నెలల అభివృద్ధి చెందిందనేది వాస్తవం కాదా మనం గమనించాలా. ఇంకొక విషయం ఆయన చెప్తున్నాడు, డెవలప్మెంట్ లేదు 9 నెలల నుంచి, ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు, పెట్టుబడులు రాలేదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయలేదు. ఆయన పరిపాలించినప్పుడు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అన్నాడు. 40 లక్షల ఉద్యోగాలు అంటే ఆయన లెక్కపెట్టిన డేటా ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ని గవర్నమెంట్లో కలపటం వల్ల అది ఒక 60,000 ఉద్యోగాలు ఈయన ఇచ్చినట్టుగా చెప్పబడుతున్న లెక్కలు. అది ఫాల్స్ కాదా? నంబర్ 1. నంబర్ 2, వాలంటీర్స్ని పెట్టాడు. 3 లక్షల మంది వాలంటీర్స్ని పెట్టాడు. ఆ వాలంటీర్స్కి ఇచ్చే శాలరీ 5,000 పర్ మంత్ పర్ హెడ్. మరి అది కూడా ఈయన గవర్నమెంట్ జాబులు సృష్టించి ఇచ్చిన 40 లక్షల కోటాలో చెప్తున్నాడు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చెప్పే లెక్కలకి చేసిన పనికి పొంతన లేదు. ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 9 నెలల కాలంలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన మాట వాస్తవం. 4 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయబడిన మాట వాస్తవం. ఈ విధంగా ఇంకా డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్టయితే యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మనం 10 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్, ఇది ఆల్రెడీ నేను చెప్పేది స్టార్ట్ చేసినవి, రావలసినవి గురించి నేను మాట్లాడట్లేదు, మొదలు పెట్టేసినాయి, ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి. ఏ స్టేజ్లో ఉన్నదో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈయన హయాంలో డెవలప్ అయిందా, ఎన్డీఏ హయాం 9 నెలల్లో డెవలపింగ్ స్టేజ్లో ముందుకు వెళ్తుందా అనే విషయం మనం పరిశీలించాలి. 10 లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు 12,830 crores, ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి 11,925 ఎంప్లాయీస్తో స్టార్ట్ అయిన మాట వాస్తవం. రెండో విషయం మనం పరిశీలించినట్టే 11,925 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విత్ 12,830 crores ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ ల్యాండ్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో, స్టార్ట్ అవుతాయి. ఎస్. ఇంకొక విషయం 60 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అండర్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్నాయి. అంటే ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. దానికి ఇన్వెస్ట్మెంట్ మనం ఒకసారి చూసినట్టయితే 67,209 crores, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 94,026 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. థర్డ్ పాయింట్ 114 ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. 114 ఇండస్ట్రీస్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. దాన్ని కనుక ఒకసారి చూసినట్టయితే 6,16,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, 3,018 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అదేవిధంగా 15 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇనాగరేట్ చేశారు. ఇనాగరేట్ చేసిన ఇండస్ట్రీస్ వర్త్ ఇన్వెస్ట్మెంట్ 1,570 crores, 8,480 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. 7 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్కి ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ వేయటం వల్ల 900 crores ఇన్వెస్ట్మెంట్ చేశారు. 2,740 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది. ఇవన్నీ కూడా వివిధ స్టేజీలో ఉన్న లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ ఇంప్లిమెంటేషన్ కానీ, ఫౌండేషన్ స్టోన్ కానీ, లేదా స్టార్ట్ చేసిన ఇండస్ట్రీస్ మాత్రం మనం ప్రస్తావన చేశాం. దీంతో పాటుగా ఎంఎస్ఎంఈ కానీ, స్మాల్ స్కేల్ సెక్టర్లో ఉన్న ఇండస్ట్రీస్ ప్రస్తావన టైం కన్స్ట్రైంట్ వల్ల నేను డీటెయిల్ జోలికి వెళ్ళట్లేదు, ఓన్లీ కీ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా. అదేవిధంగా మనం ఒక్కసారి 9 నెలల్లో ఈ పరిపాలనలో ఏం చేశారని కీ పాయింట్స్, అచీవ్మెంట్స్ ఒక్కసారి మనం చూసినట్టయితే చాలా ఉన్నాయి, కానీ కొన్ని బుల్లెట్ పాయింట్స్ మాత్రమే ప్రస్తావన చేస్తా. మరి గ్రామ సభల ద్వారా ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించారు. ఇది వరల్డ్ రికార్డు సృష్టించబడింది. ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్. తర్వాత
4,500 crores పెట్టి రూరల్లో రోడ్లు డెవలప్మెంట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆల్రెడీ. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా మనం భావించవచ్చు. అంతకుముందు గతుకుల రోడ్డు, గుంటల రోడ్లు అన్నీ కూడా ఇప్పుడు స్మూత్ అయిపోయినాయి, అది వాస్తవం. 80% అయిపోయినాయి కదా. తర్వాత అమరావతిలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా డ్రోన్ సమిట్ 2024లో పెట్టారు. 5,500 డ్రోన్స్ అక్కడికి ఆ రోజు ప్రదర్శన కోసం, ఎగ్జిబిషన్ కోసం వచ్చినాయి. మరి ఈ ఏదైతే ఎగ్జిబిషన్ డ్రోన్ జరిగిందో ఇది 5 ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఎప్పుడు ఎక్కడా జరగని విషయం. డ్రోన్ సమిట్. ఎస్, ఈ డ్రోన్స్ డెవలప్ చేయాలా, ఈ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకొని, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ రంగం మీద ఆధారపడిన రాష్ట్రం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 12.94% ఇంప్రూవ్మెంట్ రేట్ ఉంది అంటే అందులో 15.32% వ్యవసాయ రంగంలో ఇంప్రూవ్మెంట్ ఉన్నది అనేది వాస్తవం. అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీ ద్వారా ఇంకా ఇంప్రూవ్ చేయాలా అన్న ఆలోచనతో వ్యవసాయ రంగానికి, పొలాలకి డ్రోన్స్ ద్వారా ఈ సదుపాయం అందించాలా, రైతులకు ఉపయోగం జరగాల అన్న ఉద్దేశంతో ఈ కర్నూలు డిస్టిక్లో 300 ఎకరాలు డ్రోన్స్ కోసం ఒక ప్రత్యేకమైన జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి విషయం. అదేవిధంగా పర్మనెంట్ హైకోర్టు బెంచ్ కర్నూలుకి ఏదైతే ఇస్తామని ప్రామిస్ చేశారో అది కూడా ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. మరి గతంలో జగన్ రెడ్డి గారు కర్నూలుని న్యాయ రాజధాని చేస్తానని ప్రామిస్ చేసి 5 సంవత్సరాలు కాలయాపన చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు 9 నెలల్లో హైకోర్టు బెంచ్ కర్నూలుకి ఇవ్వటం జరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. దీంతో పాటుగా సౌత్ సెంట్రల్ జోన్, వైజాగ్ జోన్ కోసం 52 ఎకరాలు గవర్నమెంట్ అలాట్ చేసి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వైజాగ్ రైల్వే జోన్ ఎందుకు తీసుకురాలేకపోయారు, ఎందుకు ల్యాండ్ అలాట్మెంట్ చేయలేకపోయారు? అనేక సార్లు కేంద్రం లేఖలు పంపించిన స్థలం కేటాయించలేకపోయారు. స్థలం కూడా కేటాయించలేకపోయారు. ఈరోజు 52 ఎకరాలు పొలం కేటాయించిన తర్వాత స్థలం, అది మూమెంట్ నరేంద్ర మోడీ గారి చేత దాని ఇనాగరేషన్ కూడా జరిగింది. అది గొప్ప విషయం కాదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా పోలవరం 73% గతంలో తెలుగుదేశం పార్టీ పూర్తి చేసిన పోలవరాన్ని డయాఫ్రమ్ వాల్స్ ఎన్ని ఉంటాయో కూడా తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ పోలవరాన్ని విధ్వంసం చేసి 1% కూడా డెవలప్ చేయకుండా వదిలేసిన మాట వాస్తవం కాదా? అమరావతికి వద్దాం. అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశారో మనం చూసాం. ఈరోజు 15,000 కోట్లు అమరావతికి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ శరవేగంతో వెళ్తున్న మాట వాస్తవం కాదా? రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశాన్ని మార్చిన సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఏ రాజధాని లేకుండా చేశారు కదా. ఈరోజు రాజధాని అమరావతి శరవేగంతో ముందుకెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వరల్డ్లో గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మించడం అనేది ఒక చరిత్ర. అది చంద్రబాబు నాయుడికే సాధ్యమవుతుంది. రెండో అంశం మనం చూద్దాం. రాజధాని 3 రాజధానులన్న లైన్ తీసుకొని ఓటింగ్కి వెళ్ళారు మొన్న ఎలక్షన్లో, 2024 ఎలక్షన్లో. వైజాగ్లో కానీ, ఇటు కర్నూలులో కానీ ఆయన చెప్పిన 3 రాజధాని ప్లేసుల్లో కూడా ఎక్కడ ఆయనకి ఓట్లు రాలేదు. దాని మీనింగ్ ఏంటి? ప్రజలు 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ అమరావతి రాజధాని అన్నదాన్ని సమర్థించారు. జగన్ గారికి అమరావతి ఏరియాలో ఓట్లు రాలేదు. ఆయన చెప్పిన 3 రాజధాని పరిసర ప్రాంతాల్లో కూడా సీట్లు కోల్పోవడం జరిగింది. రెండో అంశం, నిన్న బొత్స సత్యనారాయణ గారు మండలిలో అధ్యక్షుడు మాట్లాడుతూ ఏమన్నారు? 3 రాజధానుల విషయం స్టాండ్ మీదేనా అని విలేకరులు అడిగితే, అదే స్టాండేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడిగితే ఆయన ఏమన్నారు? అప్పట్లో 3 రాజధానుల స్టాండే మాది, ఇప్పుడు మరి పార్టీని కనుక్కొని చెప్తా అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? జగన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఒక స్టాండ్ లేకుండా, ఒక బేస్ లేకుండా, ఒక క్లారిటీ లేకుండా బొత్స సత్యనారాయణ గారు కూడా 3 రాజధానుల మీద వెనకడుగు వేశారా? ప్రజల తీర్పుని, ప్రజల ఆలోచన విధానాన్ని అనుగుణంగా వెనకడుగు వేశారా? లేదా బొత్స సత్యనారాయణ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులు ఈ రోజు కూడా స్టాండ్ అన్న విషయం తెలియదా? లేదా అది జగన్ గారే నిర్ణయించవలసిన అవసరం ఉందా? దాని మీద ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు? ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు సార్. రెండోది ఒక ఐడియాలజీ లేదు. ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో వాళ్ళకి సమన్వయం లేదు. ఏ టైంకి ఆ టైంకి ఆ ప్రశ్నకు సమాధానం పక్క తప్పుకునే పరిస్థితి తప్ప నిర్దిష్టమైన అభిప్రాయం కానీ, నిర్దిష్టమైన ఆలోచన కానీ ఆ పార్టీకి ఉన్నట్టు కనపట్లే. అదే రకం నాయకులు కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి 2024 ఎలక్షన్కి ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని 5 సంవత్సరాల కాలంలో ఎందుకు ఆపలేకపోయారంటే ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకి సంబంధించిన మనుషులు ఆ ల్యాండ్ను కొనుక్కొని లబ్ధి పొందాలని కుట్టిల యత్నంతో, దురాలోచనతో ప్రైవేటైజేషన్ ఆపలేకపోయారు. వాస్తవమా కాదా? ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించారా లేదా? ఆర్థికంగా ప్యాకేజ్ తీసుకొచ్చి మళ్ళీ రివైవల్ చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇది పెద్ద గొప్ప అచీవ్మెంట్ కాదా?
మరీ ముఖ్యంగా మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ఒక్క BPCL అనే కంపెనీ 92,000 కోట్ల పెట్టుబడితోటి 2,400 మంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తోటి ఆంధ్రప్రదేశ్కు రావటం చాలా గొప్ప విషయం కాదా? రిలయన్స్ ఇండస్ట్రీస్ మరి 65,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఆంధ్రప్రదేశ్లో 500 చోట్ల ఈ యూనిట్ పెట్టడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం కాదా? ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటే, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతూ ఉంటే, ఇన్వెస్ట్మెంట్స్ ఒక వరదలాగా వచ్చి పడతా ఉంటే, డెవలప్మెంటు, వెల్ఫేర్ స్కీమ్స్ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసిన నేరాలు, ఘోరాలు, అక్రమాలు వెలుగు తీసుకుంటూ ముందుకెళ్తూ చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని దారిలో పెట్టుకుంటూ ముందుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఇవన్నీ మరిచేసి నిన్న పెట్టిన 2 గంటల ప్రెస్ మీట్లో బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తూ ద్వంద్వ వైఖరి, మొన్న ఒక మాట ఈరోజు ఒక మాట, మొన్న ఒక డెసిషన్ ఈరోజు ఒక డెసిషన్, ఈ డెసిషన్ మారుతూ అని ఇట్లా మాట్లాడటానికి కారణం ఏంటి? అదే మానసిక వ్యాధిలాగా ఉంది సార్. అది మానసిక వ్యాధిలాగా అనిపిస్తుందని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటే, నేను సైకాలజీ బుక్స్ అన్ని స్టడీ చేసి ఆయనకు వచ్చిన వ్యాధి పేరు ఏంటంటే సూడో మాసోకోస్టిక్ సైకలాజికల్ డిజార్డర్తో ఆయన బాధపడుతున్నారు. ఈ డిజార్డర్కి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కుటుంబానికి మరీ ముఖ్యంగా కొంత మంచిగా ఉంటుంది అనేది అభిప్రాయం. ఏంటి సార్ ఆ వ్యాధి పేరేంటి? సూడో మాసోకోస్టిక్ సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నారు వైఎస్ జగన్ రెడ్డి గారు. దానికి సంబంధించి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ శ్రేణులకి ముఖ్యం. ఎందుకంటే రోజు చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా వేరే పార్టీల వైపు జంపు చేసి వెళ్ళిపోతున్న సందర్భం చూస్తున్నాం. కుటుంబ నేపథ్యంలో ఉన్న షర్మిల కానీ, అమ్మగారు కానీ రివర్స్ అయిన సందర్భం చూసాం. కేసులు పెరుగుతున్న మాట చూస్తున్నాం. ఇవన్నీ చూస్తూ ఉంది. ఎందుకు, కారణం ఏంటని ఆలోచిస్తే ఈయనకున్న ఈ సైకలాజికల్ డిజార్డర్ వల్ల జరుగుతుంది. దీన్ని బాగు చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే ఆయన కుటుంబానికి, ఆయనకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పార్టీ శ్రేణులకి మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు చెప్పిన జబ్బు భారతదేశంలో ఎవరికన్నా ఇంకొక వ్యక్తికన్నా ఉందంటారా? లేదు, ఇది చాలా రేర్గా వచ్చే సైకలాజికల్ డిజార్డర్. చాలా కొద్ది మందికి వస్తుంది. ఎందుకంటే ఏదో భ్రమలో బతకటం, ఈరోజు ఉన్న స్టాండు తర్వాత డెసిషన్ మారిపోవటం, ఈ ఫ్లక్చువేషన్స్ సైకలాజికల్గా మారుతూ ఉండటాన్ని సైకోమాసోకోస్టిక్ సైకలాజికల్ డిజార్డర్ అంటారు. ఈ విధమైన జబ్బుకి ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నా. చూశారుగా, ప్రపంచంలో లేని జబ్బు, కొత్త పేరు మనం వింటున్నాం. ఆ వ్యాధితో బాధపడిన జగన్ రెడ్డి గారు రాజకీయాలు విరమించుకుని కనీసం ఈ ప్రజలు ఇట్లా వదిలేసి మా నాన్న మమ్మల్ని బతకనే ఉండే జగన్మోహన్ రెడ్డి గారు అంటూ వేడుకుంటున్న ప్రజల మీద దయచలిచి మీరు మీ కుటుంబ క్షేమం కోసం అన్న ఆ సార్ చెప్పినట్టు ఆ జబ్బుకి మందులు వాడుకుంటూ మీ కుటుంబానికి పరిమితం అయితే సంతోషిస్తారని తెలియజేసుకుంటూ అనేక విషయాలు మన ప్రేక్షకులకు తెలియజేసిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.